ఈ వీడియోలో మనం ట్రేడింగ్ చేసేటప్పుడు మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ని ఎక్కడెక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు అనేది చాలా క్లియర్గా నేర్చుకుందాం. మార్కెట్లో ఎప్పుడైతే సెల్లర్ స్ట్రాంగ్గా ఉంటారో మనకు ఒక పెద్ద బెరిష్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. కానీ కొన్నిసార్లు సపోర్ట్ జోన్స్కి వెళ్ళినప్పుడు సెల్లర్స్ వీక్ అయిపోవడం వల్ల నెక్స్ట్ క్యాండిల్ మనకి చాలా ఇండెసిసివ్ క్యాండిల్ లేదా ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఇలాంటి డోజీ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనకి సెల్లర్స్ వీక్ అయ్యారు అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో ఇలాంటప్పుడు ఏదైనా ఒక బయింగ్ మొమెంటం స్టార్ట్ అయ్యి ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్లో ఒక పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతూ అంతకు ముందు ఫామ్ అయిన బెరిష్ క్యాండిల్ని దాటుతూ ఉంది అని అంటే అలాంటప్పుడు మనకు ఒక బుల్లిష్ ట్రెండ్ స్టార్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి 3 స్టెప్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో వీటిని మనం మార్నింగ్ స్టార్ క్యాండిల్స్ అని అంటాము. అయితే ఇలాంటి మార్నింగ్ స్టార్ క్యాండిల్స్లో యూజువల్గా ఫస్ట్ క్యాండిల్ అనేది ఖచ్చితంగా మనకు ఒక రెడ్ కలర్ క్యాండిల్ అయి ఉండాలి. కానీ సెకండ్ క్యాండిల్ ఏదైతే ఇండెసిసివ్ క్యాండిల్ లేదా డోజీ క్యాండిల్ ఉంటుందో అది ఎయిదర్ రెడ్ కలర్ క్యాండిల్ అయినా ఉండొచ్చు లేదా గ్రీన్ కలర్ క్యాండిల్ అయినా ఉండొచ్చు. అండ్ ఫైనల్గా థర్డ్ క్యాండిల్ మనకి బుల్లిష్ క్యాండిల్ ఒక స్ట్రాంగ్ గ్రీన్ కలర్ క్యాండిల్ వస్తేనే అలాంటప్పుడే మనం ఒక కంప్లీట్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అని అనుకుంటాం. సో ఇప్పుడు మనం మార్నింగ్ స్టార్ యొక్క బేసిక్స్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద స్టాక్ ప్రైజెస్ కంటిన్యూస్ గా పడిపోతూ ఉండడం వల్ల ఒక క్లియర్ డౌన్ ట్రెండ్ ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. సో ఇలాంటి డౌన్ ట్రెండ్ వస్తుంది అని అంటే మార్కెట్ లో సెల్లర్స్ డామినేట్ చేస్తున్నారు అని మనకు తెలుస్తుంది. కానీ లోవర్ లెవెల్స్ లో ఒక సపోర్ట్ ఉండడం వల్ల అక్కడికి వచ్చిన తర్వాత సెల్లర్స్ కొంచెంగా స్లో అవుతూ ఉండొచ్చు. ఎయిదర్ వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉండొచ్చు లేదా కాసేపు వెయిట్ చేద్దామని చెప్పి సెల్లింగ్ ని ఆపి ఉండొచ్చు. దీనివల్ల మళ్ళీ మనకు ఒక ఇండెసిసివ్ క్యాండిల్ లేదా డోజీ క్యాండిల్ ఒక సపోర్ట్ జోన్లో ఫామ్ అవుతుంది. సో వన్స్ మనకి సపోర్ట్ జోన్లో ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక బయింగ్ మొమెంటం స్టార్ట్ అవ్వడం కోసం ఒక పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ కనుక ఫామ్ అయింది అని అంటే దానితో మనకు ఒక బయింగ్ మొమెంటం స్టార్ట్ అవబోతుంది అని చెప్పి ఒక బై సిగ్నల్ జనరేట్ అవుతుంది. సో యూజువల్గా ఇలాంటి బయింగ్ సిగ్నల్ని అర్థం చేసుకునేటప్పుడు మనకి ఫస్ట్ రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో ఆ రెడ్ కలర్ క్యాండిల్ యొక్క 50% కంటే పైన గనక గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజ్ అయింది అని అంటే అలాంటప్పుడు అది ఒక స్టాండర్డ్ బయింగ్ సిగ్నల్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అదే ఒకవేళ ఫస్ట్ లో ఫామ్ అయిన రెడ్ కలర్ క్యాండిల్ కంటే కూడా 100% కంటే కూడా పైన గనక గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజ్ అయింది అని అంటే అలాంటప్పుడు అదొక స్ట్రాంగ్ బుల్లిష్ ట్రెండ్ అని అనుకోవచ్చు. బట్ ఇలాంటి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మార్కెట్ లో ఉన్న బయ్యర్స్ లేదా సెల్లర్స్ యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. జనరల్ గా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎప్పుడైతే మార్కెట్ లో సెల్ చేయడం స్టార్ట్ చేస్తారో అక్కడ పెద్ద రెడ్ కలర్ క్యాండిల్స్ వస్తూ స్టాక్స్ అనేవి చాలా ఫాస్ట్ గా పడిపోతూ ఉంటాయి. సో ఈ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఆల్రెడీ ముందు నుంచి సెల్ చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళని మనం ఓల్డ్ సెల్లర్స్ అని చెప్పి అనుకుందాం. సో ఓల్డ్ సెల్లర్స్ యొక్క సెల్లింగ్ తో స్టాక్ ప్రైజెస్ పడిపోతూ ఉంటే ఆపర్చునిటీ మిస్ అయిపోతుందేమో, స్టాక్ ప్రైస్ ఇంకా పడతాయేమో అన్న ఫీలింగ్తో న్యూ సెల్లర్స్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే లోవర్ లెవెల్స్లో సపోర్ట్ జోన్ రాబోతుంది, ఓల్డ్ సెల్లర్స్ ఆల్రెడీ స్లో అయిపోయారు అని. బట్ న్యూ సెల్లర్స్కి ఎమోషనల్ బేస్డ్ ట్రేడింగ్ మాత్రమే తెలుసు. స్టాక్ ప్రైజెస్ పడిపోతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం సెల్ చేసుకొని కొంచెం ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోదాం అని అనుకుంటారు. కానీ లోవర్ లెవెల్స్లో ఒక సపోర్ట్ రావడం వల్ల ఓల్డ్ సెల్లర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉండొచ్చు లేదా మార్కెట్లోకి కొత్త బయ్యర్స్ ఎంటర్ అవ్వచ్చు. దీనివల్ల మనకు గనక ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయింది అని అంటే దీన్ని చూస్తూ మార్కెట్లోకి కొత్త బయ్యర్స్ వస్తూ ఉంటారు. అండ్ ఈ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి ఆల్రెడీ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి బయింగ్ మొమెంటం అవుతుంది అని తెలిసి వాళ్ళు స్ట్రాంగ్గా అంతకుముందు సెల్ చేసిన పొజిషన్స్ని ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఫైనల్గా ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత న్యూ సెల్లర్స్ వాళ్ళకి కంటిన్యూస్గా లాస్ రావడం చూసి అగైన్ మళ్ళీ వాళ్ళు కూడా బై చేస్తూ ఉంటారు. సో ఇలా ఓల్డ్ సెల్లర్స్ బయ్యర్ గా మారుతూ ఉంటారు, న్యూ సెల్లర్స్ బయ్యర్ గా మారుతూ ఉంటారు అండ్ మార్కెట్లోకి కొత్త బయ్యర్స్ ఎంటర్ అవుతూ ఉంటారు. దీనివల్ల స్టాక్ ప్రైస్ అనేవి ఈజీగా పెరగడం స్టార్ట్ అయిపోతుంది. సో ఇలా సైకలాజికల్ గా ఎప్పుడైతే మనకి సపోర్ట్ జోన్స్ లో మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది వస్తుందో స్టాక్ ప్రైజెస్ ఈజీగా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత మనం బై సిగ్నల్ అనేది తీసుకోవచ్చు. సో మార్నింగ్ స్టార్ ని ట్రేడ్ చేయడం కోసం ఒక స్ట్రాటజీని మనం ఇప్పుడు డిఫైన్ చేద్దాం. యూజువల్గా స్టాక్ ఎప్పుడైనా ఒక అప్ ట్రెండ్లో మూవ్ అవుతూ ఉంది అని అంటే బాగా హయ్యర్ లెవెల్స్కి వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ వస్తూ స్టాక్ ప్రైజెస్ పుల్ బ్యాక్ని మనకి అబ్జర్వ్ చేయొచ్చు. సో హయ్యర్ లెవెల్స్లో మనకి ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ ఫామ్ అయింది కాబట్టి ఆ రెసిస్టెన్స్ దగ్గర ఏ రోజైనా బ్రేక్అవుట్ వచ్చి స్టాక్ ప్రైజెస్ ఇంకా పెరుగుతూ వెళ్ళొచ్చు. దీనివల్ల పాస్ట్లో ఉన్న రెసిస్టెన్స్ ఫ్యూచర్లో మనకు ఒక సపోర్ట్ అవుతుంది. ఇలాంటి బ్రేక్అవుట్ వచ్చి ఆల్రెడీ స్టాక్ ప్రైజెస్ కొంత పైకి వెళ్ళిన తర్వాత అగైన్ మార్కెట్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి సెల్లింగ్ అనేది జరుగుతూ ఉండొచ్చు. అయితే ఈ సెల్లింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే మనకి ఇక్కడున్న సపోర్ట్ లెవెల్స్ దగ్గరికి స్టాక్ ప్రైజెస్ వస్తాయో
ఆ లెవెల్స్లో కనుక మనకి ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయింది అని అంటే ఇది బెస్ట్ ట్రేడ్ సిగ్నల్ మనకు అవుతుందన్నమాట. సో ఇలాంటి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మనకి లోవర్ లెవెల్స్లో ఈ విక్ యొక్క బాటమ్ని స్టాప్ లాస్గా తీసుకొని హయ్యర్ లెవెల్స్లో ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం టార్గెట్ 1గా తీసుకోవచ్చు. లేదా మన స్టాప్ లాస్ ఒకవేళ 10 పాయింట్స్ అయితే మన టార్గెట్ని 2x ఆర్ 3x అంటే 20 పాయింట్స్ లేదా 30 పాయింట్స్ వరకు కూడా పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఇలాంటి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్స్ని స్ట్రాటజికల్గా ట్రేడ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ రూల్స్లో ఫస్ట్ రూల్ ఏంటి అంటే యూజువల్గా ఎప్పుడైనా ఒక స్టాక్ లేదా నిఫ్టీ లేదా బ్యాంక్ నిఫ్టీ ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో ఉంది అండ్ అలాంటి స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో ఒకవేళ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయింది అని అంటే దాన్ని మనం అస్సలు ట్రేడ్ చేయకూడదు. ఎందుకంటే ఒక ట్రెండ్ లోవర్లో ఫామ్ అవుతూ కంటిన్యూస్గా పడిపోతుంది అని అనుకున్నప్పుడు ఏ బుల్లిష్ సిగ్నల్ అయినా కూడా ఫేక్ సిగ్నల్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ రూల్ నెంబర్ 2, ఇలాంటి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్స్ ఎప్పుడు కూడా మనం ట్రెండ్ కంటిన్యూయేషన్లో యూస్ చేస్తూ ఉండాలి. స్టాక్ ప్రైజెస్ ఆల్రెడీ పెరుగుతున్నప్పుడు పుల్ బ్యాక్స్లో కనుక మనకి ఇలాంటి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చింది అని అంటే మన టార్గెట్స్ ఈజీగా హిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రూల్ నెంబర్ 3, మనం ఎప్పుడైతే ఇలాంటి పుల్ బ్యాక్స్లో స్టాక్ పెరుగుతుంది అని చెప్పి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటామో అలాంటప్పుడు నార్మల్ ట్రేడర్స్ ఏమనుకుంటారు అని అంటే మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ రాగానే ఇమ్మీడియట్గా పైకి వెళ్ళిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుంది అని అంటే ఇమ్మీడియట్గా పెరగకుండా కాసేపు సైడ్ వైజ్ కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. సో ఇలాగా కొన్నిసార్లు సైడ్ వైజ్ కన్సాలిడేషన్ జరుగుతున్నప్పుడు బిగినర్ ట్రేడర్స్ కొంచెం లాస్ రాగానే భయపడి ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. కానీ అలాంటప్పుడే యూజువల్గా స్టాక్స్ అనేవి స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా మళ్ళీ నెక్స్ట్ హయ్యర్ లెవెల్స్కి వెళ్తూ ఉంటాయి. సో అందుకనే మనం ఎప్పుడైనా మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చి ట్రేడ్ చేస్తున్నప్పుడు పూర్తిగా మన స్టాప్ లాస్ హిట్ అయ్యేదాకా లేదా టార్గెట్ హిట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. మధ్యలో ఎమోషనల్గా కొంచెం ప్రాఫిట్ రాగానే లేదా కొంచెం లాస్ రాగానే భయపడి ఎమోషనల్గా తీసేస్తే మనం ట్రేడ్ చేసేదానికి అర్థమే ఉండదు. అండ్ రూల్ నెంబర్ 4లో మనం ఎప్పుడైతే మార్నింగ్ స్టార్ ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేస్తామో ఒకవేళ మనం అది 5 మినిట్ టైం ఫ్రేమ్లో కనుక అబ్జర్వ్ చేస్తే అలాంటప్పుడు దాని వర్కింగ్ నేచర్ అనేది తక్కువ ఉంటుంది. వెరాస్ 15 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ 1 అవర్, 1 డే, 1 వీక్, 1 మంత్ ఇలాగా మన టైం ఫ్రేమ్ పెంచుకుంటున్న కొద్దీ దాని యొక్క వర్కింగ్ నేచర్ అనేది స్ట్రాంగ్గా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో మీకు ఒక లోవర్ టైం ఫ్రేమ్లో మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అవడం అండ్ అలాగే హయ్యర్ టైం ఫ్రేమ్లో మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అవడం గనక అబ్జర్వ్ చేస్తే హయ్యర్ టైం ఫ్రేమ్కే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్గా రూల్ నెంబర్ 5, లోవర్ టైం ఫ్రేమ్స్లో ఒకవేళ మనకి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ కనుక ఫామ్ అయింది అని అంటే దాన్ని హయ్యర్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసినప్పుడు అది సింపుల్గా ఒక హ్యామర్ ప్యాటర్న్ అవుతుంది. అగైన్ మనకి తెలుసు కదా హ్యామర్ ప్యాటర్న్ అంటే ఒక బుల్లిష్ మొమెంటమే కాబట్టి ఇలాంటి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్కి అండ్ హ్యామర్ ప్యాటర్న్కి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ రూల్స్ వర్తిస్తాయి. కాకపోతే హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ దాని పైన కనుక క్లోజ్ అయింది అంటే ఎడిషనల్ కన్ఫర్మేషన్ వస్తుంది కదా. సో అలాంటి కన్ఫర్మేషన్ వచ్చేదాకా పేషెన్సీతో వెయిట్ చేయాలి. సో ఇలా మీరు మార్నింగ్ స్టార్ గురించి మనం ఇలా అన్ని పాసిబుల్ స్ట్రాటజీస్ నేర్చుకున్నాం కదా. అయితే ఈ స్ట్రాటజీని జస్ట్ ఇలా మీరు వీడియో రూపంలో చూడడమే కాకుండా మీరంటూ ప్రాక్టీస్ చేస్తేనే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ స్టాక్స్లో కానీ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో మీరు మార్నింగ్ స్టార్ ప్యాటర్న్స్ ఎక్కడ వచ్చాయి అని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేయడం అండ్ అలాగే తెలుగు స్టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీ సపోర్ట్ నాకు తెలియజేయడం కోసం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.